నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 3 రోజుల పాటు అందుబాటులో పోస్టల్ బ్యాలెట్. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోరుకునే వారందరికీ ఓటు, ఈ ఎన్నికల్లో కూటమికే అన్న హరీష్. పట్టణంలో విస్తృత ప్రచారం. వినుకొండ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షించిన సిఐ సాంబశివరావు. వినుకొండ లయోలా హైస్కూల్ నందు ఎన్నికల సిబ్బందికి ఎటువంటి అవంతరాలు లేకుండా, చిన్నపాటి సమస్య కలగకుండా దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించారు. వినుకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి అన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా వినుకొండకు విచ్చేసి లయోలా పాఠశాల ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన అధికారి లోతేటి శివశంకర్. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోరుకునే వారందరికీ ఓటు, ఈ ఎన్నికల్లో కూటమికే అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు కుమారుడు హరీష్. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉద్యోగాలు వస్తాయని పిల్లల్ని చదివిస్తుంటే గడిచిన 3 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలి అని మళ్లీ వాళ్లకు ఓటెందుకు వేయాలి అని ప్రశ్నించారు హరీష్. ఆదివారం వినుకొండ పట్టణంలోని 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్లో కూటమి అభ్యర్థి తన తండ్రి జీవి ఆంజనేయులకు మద్దతుగా హరీష్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి ప్రచార చిత్రాలను పంపిణీ చేశారు. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు అలాగే బూత్ నంబర్ 190, 191 బూత్ నంబర్లో జరిగింది. ఇక్కడ స్పందన చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల్లో మహిళలకి 6 గ్యారెంటీలు ఉంటే 4 గ్యారెంటీలు కూడా వాళ్ళకి పనికొచ్చాయి. కాబట్టి ఈరోజు మహిళలు అందరూ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రావాలని పనిచేస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని ఎందుకు చదివించుకుంటామంటే జాబుల కోసమే. కానీ ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇవ్వలేదంటే మేము తెప్పించుకుంటాము తెలుగుదేశం పార్టీని అని వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. మా మహిళమ్మ తల్లులందరికీ అలాగే మా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మనం గమనించాల్సింది ఏంటంటే బ్రహ్మనాయుడు లాస్ట్ ఎలక్షన్స్లో చాలా అలివిగాని హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎన్నో నోటికి వచ్చిన హామీలు, ఆఖరికి తంగిరాల డ్యామ్, ఇలా అనేకమైన డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తా అని కూడా మాట ఇచ్చి మరీ తీసుకురాలేదు. కానీ ఈసారి మాత్రం ఆంజనేయులు గారి మీద నమ్మకంతో జనాలు ఉన్నారు. వాటర్ ప్రాబ్లం అనాదిగా వస్తున్న వినుకొండలో వాటర్ ప్రాబ్లం మాత్రం ఈసారి లాస్ట్. మీరు ఛాన్స్ ఇస్తే ఈసారి ఆంజనేయులు గారు వాటర్ కోసం, జనాలు కష్టపడకుండా చూడడం కోసం, అలాగే ఈరోజు వరికపూడిసెల కూడా ఆంజనేయులు గారి చేతుల మీదుగా తెలుగుదేశం లోకేష్ గారు శిలాఫలకం వేసి మనకు మాట ఇచ్చారు. అది కూడా చేయడం జరుగుతుందని. నీటి కష్టాలు, సాగునీటి అలాగే తాగునీటి కష్టాలు తప్పకుండా ఆంజనేయులు గారికి అవకాశం ఇస్తే చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వినుకొండ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పట్టణ సీఐ సాంబశివరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చల్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేశారు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు వినుకొండను అభివృద్ధి చేశామని మాటల్లో చెబుతున్నారు గాని చేతల్లో శూన్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వినుకొండలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొచ్చెర్ల గ్రామ ప్రజలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ చెన్నా శ్రీనివాసరావు. వినుకొండ పుట్టిన కానుంచి ఒకటే వర్గ పరిపాలన, ఎవరున్నా మావాడే అని చెప్పుకునే విధంగా మిగతా వర్గాలకి విలువ లేకుండా, నాయకత్వాన్ని కూడా గుర్తించకుండా పరిపాలించేటటువంటి నాయకులు మన వెనుకొండలో ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మనం 4 మెతులు అన్నం తింటున్నామంటే, పూర్వం నుంచి ప్రాజెక్టులు కట్టారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ గాని, ఆరోగ్యశ్రీ గాని, పోలవరం ప్రాజెక్టుకి అన్ని అర్హతలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయినా కూడా టీడీపీ గాని, వైసీపీ గాని ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అదే మరలా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, ప్రతి మహిళకు నెలకి 8,500 రూపాయలు, అలానే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఉంటుందయా. అందరూ గమనించాలి. ఈ వినుకొండలో సామాన్య మానవులకి అంటే మిగతా వర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే. దయచేసి మీ ఓటును కాంగ్రెస్ మీదకి మలిస్తే రేపొద్దున నాలాగనే మన ఇళ్లలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నుంచి అర్హత వస్తుంది. ఒక 15 రోజులు మన ఇళ్ల చుట్టూ తిరిగి మనతో ఓట్లు వేయించుకొని మరలా వాళ్ళు మన మీద పెత్తనం చెలాస్తారు. మనకి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఒక ఓటు హక్కును కల్పించారు. నీతో పాటు ఉండే వ్యక్తికో, నీ అన్నకో, నీ తమ్ముడుకో, నీ పక్క ఉన్న వర్గానికో ఒక ఓటు వేసుకొని నీ చిన్న స్థాయి ఉన్న వ్యక్తిని నాయకుడిగా గుర్తించి ఓటు వేస్తే అతను నాయకుడైతే చుట్టూ ఉన్న ఒక 100 కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంటుంది. అలానే రేపు ప్రతి వాళ్ళకి ఈ వినుకొండలో ఎస్సీకి, బీసీకి, ఎస్టీకి, ముస్లింకి ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్లు అందుబాటులో వస్తాయో ఆ రోజున మన కుటుంబాలు బాగుపడతాయి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా ఆంజనేయులు గారు వినుకొండకి ఏమీ చేయలేకపోయారు, లెగిస్తే హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడున్న బ్రహ్మనాయుడు గారు అయితే ఏదన్నా చేయని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో పెట్టుకుంటాడు, వేలుపూర్లోనే. అతని దగ్గర నాయకులుగా చేసే వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ రోజైనా నిజంగా నాయకుల్లాగా బతికారా బ్రహ్మనాయుడు గారి దగ్గర ఎవరైనా? అలాంటి అహంకారుల్ని మనం ఎన్నుకుంటే వాళ్ళు కింద మనం బతకాలితే తప్ప వాళ్ళు మన కింద బతకాలంటే మీ ఓటు కాంగ్రెస్ హస్తం గుర్తు మీదకి ఏ రోజైతే వేస్తారు. మనం 4 కోట్ల మధ్య వేసే ఓటు కూడా మనం వేయలేకపోతున్నామే. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళని రోజు అబ్బా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనకి ఒక విలువ ఇవ్వట్లేదని మనం చెప్పుకుంటానే ఉంటాము. ఈ 15 రోజులు 5 సంవత్సరాలు ఎలక్షన్ రాగానే ఓటు తీసుకెళ్లి వాళ్ళకే వేస్తాం. మన ఓటు వాళ్ళకి వేసినప్పుడు మనల్ని పరిపాలించే అర్హత వాళ్ళకే ఉంటుంది. మనం పరిపాలించుకోవాలంటే మీ ఓటు హస్తం గుర్తు మీద మారాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, మనకి ప్రాజెక్టులు కట్టాలన్నా, మనం 4 మెతుకులు భోజనం చేయాలన్నా, తినాలన్నా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుంది. మీ అందరూ ఓటు హస్తం గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాదిగల గెలిపే టీడీపీ గెలుపు, టీడీపీ గెలిపే మాదిగల గెలుపు అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులను గెలుపుకు మాదిగలు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. మే 13 జరగబోయేటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రతి మాదిగ బిడ్డ కూడా టీడీపీ గెలిపే మాదిగల గెలుపుగా, మాదిగల గెలిపే టీడీపీ గెలుపుగా సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టీడీపీ అభ్యర్థి అయినటువంటి వినుకొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అయినటువంటి జీవి ఆంజనేయులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి
నా మాదిగ జాతి సోదరులందరూ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన అధినేత గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశ చరిత్రలోనే ఈ 77 ఏళ్లలో ఇప్పటి వరకు 17 మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఏ ఒక్క ప్రధాని కూడా ఒక అంటరాని కులమైనటువంటి మాదిగల సమస్యను పరిష్కరించే దశగా ఈ 30 ఏళ్లలో ముందుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఒక్క గౌరవ నరేంద్ర మోడీ గారే నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో పెరెడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ మీటింగ్లో లక్షలాది మంది మాదిగలకు నేను అండగా ఉంటా, రాజకీయ పార్టీలు చేసినటువంటి అన్యాయాన్ని నేను సరిదిద్దుతానని చెప్పి ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే 90 రోజులు తిరగకుండానే 2004లో మా సమస్య ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడే 2024లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం ముందుకు మా సమస్యను వేగవంతంగా ముందుకు నడిపించడంలో గౌరవ నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా కీలకమైనదని విషయాన్ని నా మాదిగ జాతి ప్రజలు అర్థం చేసుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ సమస్యను పరిష్కరించడం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చారు. అదేవిధంగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ముందుకొచ్చారో రాష్ట్రంలో కూడా ఏబిసిడి వర్గీకరణ సమస్యను పరిష్కరించడం కోసం మాదిగల ఆవేదనని 30 సంవత్సరాల ఆకాంక్ష వర్గీకరణ డిమాండ్ని నెరవేర్చడం కోసం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావలసినటువంటి బాధ్యత మాదిగ జాతి తీసుకోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన బిడ్డల ఉద్యోగాలు కావాలన్నా, మన బిడ్డలకు విద్యా అవకాశాలు కావాలన్నా, మన బిడ్డలకు రాజకీయ భవిష్యత్తు కావాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా మాదిగల సమగ్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోటే ముడిపడి ఉంది. కాబట్టి నా మాదిగ జాతి ప్రజలు దయచేసి అర్థం చేసుకొని ఈ ఎలక్షన్లో మే 13 జరిగే ఎలక్షన్లో జాతి మొత్తం కూడా ఏకం కావాలని పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ జాతి సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి మాదిగ జాతి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఈ నియోజకవర్గంలో ఆత్మగౌరవంతో బతికేటువంటి నా మాదిగ సోదరులు, నా దళిత సోదరులు, నా గిరిజన సోదరులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మీ ఓటును మాత్రం వైఎస్ఆర్సీపీ ఓటమికి, జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఆయా పార్టీలను చిత్తుగా ఓడించడానికి మీరు ముందుకు రావాలని కూడా నేను పిలుపునిస్తున్నాను. వినుకొండ పట్టణంలోని లయోలా హైస్కూల్ నందు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. దీనిపై వారు మాట్లాడారు. నేను షేక్ అబ్దుల్ రజాక్, నర్సరావుపేట పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిని. ఈరోజు వినుకొండ లయోలా స్కూల్లో ఉన్నటువంటి ఈవీఎం మాక్ పోలింగ్ సిస్టాన్ని మేము ఇక్కడ వినుకొండలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మాక్ పోలింగ్ పనితీరుని పరిశీలించాం. ఆర్ఓ గారి సమక్షంలో పరిశీలించిన తర్వాత మాకు అన్ని విధాలా సంతృప్తికరంగా అనిపించింది. కాబట్టి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని ఈ నెల 13న అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలానే వినుకొండలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులందరికీ కూడా మీ మద్దతు, మీ ఓటు హక్కు ద్వారా తెలియజేసి స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బాజీ షేక్. వినుకొండలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను. ఈ రోజు మన నర్సాపేట రోడ్ లో ఉన్నటువంటి లోయలా స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో మాక్ పోలింగ్, అదే విధంగా ఈవీఎం చెకింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఆర్ఓ గారు. ఈ రోజు మా ఎంపీ గారు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రజాక్ గారు నర్సాపేట నుంచి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈవీఎంల పనితీరు ఎలా ఉందో, ఏ విధంగా ఉందో మొత్తం పరిశీలించడం జరిగింది. అనుకున్న విధంగా అంతా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఒకటే, జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కుని 100% వినియోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా 100% ఓటింగ్ శాతం అనేది నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళు యొక్క ఓటింగ్ అనేది పాల్గొనాలని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన పల్నాడు ప్రాంతంలో మంచి అభివృద్ధి పదంలో నడవాలి అంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో మన స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రజాక్ గారికి మీ యొక్క విలువైన ఓటుని వేసి అఖండమైన మెజార్టీతో వాళ్ళని గెలిపించాలని, అదేవిధంగా వినుకొండ పట్టణంలో, వినుకొండ నియోజకవర్గంలో మేము ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నామో మేము అందరం కలిసికట్టుగా అబ్దుల్ రజాక్ గారిని బలపరుస్తున్నాము. ఆయన కూడా మేము మద్దతు తెలుపుతా ఉన్నాము.
ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మాకు కూడా స్వతంత్ర అభ్యర్థులు ఏవైతే మేము నిలబడ్డామో మమ్మల్ని కూడా మీరు ఆదరించాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో నిర్మలా స్కూల్లో జరుగుతున్నటువంటి ఈవీఎం ప్యాడ్స్ గురించి, రిమాండేషన్ గురించి చూడటానికి వచ్చాము. అలాగే నర్సాపేట ఎంపీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అబ్దుల్ రజాక్ గారు ఈ సందర్భాన్ని కలిసి పరిశీలించడం జరిగింది. వారు నర్సాపేటలో అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు. మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు. వారిని మన పల్నాడు జిల్లా ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని చెప్పి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో అందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తూ వారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని, రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటు పర్సంటేజ్ ని పెంచాలని, మన భవిష్యత్తు ఈ ఒక్క ఓటుతోనే ఉందని చెప్పి ప్రజలందరూ గ్రహించి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి మంచి రాజకీయ ప్రభుత్వం రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.